సినిమా 3 పేర్లు 4 ఏళ్ల వివాదం ఎట్టకేలకు సడన్గా ఓటీటీలో విడుదల కానీ రిలీజ్ అయిన 48 గంటల్లోనే స్ట్రీమింగ్ నుంచి తొలగించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న సత్లుజ్ చిత్రం పరిస్థితి ఇది. పంజాబీ నటుడు గాయకుడు దిల్జిత్ దోసాంజ్ మెయిన్ రోల్లో నటించిన ఈ సినిమా ఎందుకు వివాదాస్పదమైంది? అసలు ఈ సినిమాలో ఏముంది? ఓటీటీలోకి వచ్చిన 2 రోజుల్లోనే ఎందుకు తీసేశారు? దీని వెనుక ఉన్న కారణాలేమిటి? ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు జనంలో ఉన్నాయి. పంజాబ్ రాజకీయాల్లో మానవ హక్కుల చరిత్రలో కీలక సంఘటనలను బయటకు తెచ్చిన ఈ చిత్రం పైన కేంద్ర ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది? భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఐటీ రూల్స్ 2021 ప్రకారం ఓటీటీ నుంచి ఈ సినిమాను తొలగించాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అసలు ఈ వివాదం వెనుకున్న పూర్తి కథనం ఏంటి ఇప్పుడు చూద్దాం. సత్లుజ్ మూవీ పంజాబ్కు చెందిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్లా జీవిత ఆధారంగా తెరకెక్కింది. 1984 నుంచి 1994 మధ్య పంజాబ్లో వేల మంది అదృశ్యమైనట్టు, వాళ్ళని పోలీసులు అపహరించి హత్య చేసి చట్టవిరుద్ధంగా దహనం చేశారని ఆరోపణలు చేశారు ఖల్లా. ఈ ఆరోపణలపైన కీలక పరిశోధనలు చేసి అనేక ఆధారాలను సేకరించారు జస్వంత్ సింగ్ ఖల్లా. కానీ ఆయనే 1995లో కిడ్నాప్ అయి కనిపించకుండా పోయారు. ఆ తర్వాత అతని కిడ్నాప్, హత్య కేసులో 4 పంజాబ్ పోలీసులకు శిక్ష పడింది. ఆయన జీవితంలోని ఈ కీలక పరిణామాలను దర్శకుడు అనీ ట్రెహాన్ వెండితెర పైన ఆవిష్కరించారు. చిత్రానికి మొదట్లో గల్లుఘరా అనే పేరు ప్రకటించారు. ఆ తర్వాత దీని పేరు పంజాబ్ 95గా మారింది. చివరకు ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చేసరికి దీనిని సత్లుజ్ అనే పేరు పెట్టారు. ఈ పేరు మార్పు వెనుక కూడా పెద్ద కథే ఉంది. సెన్సార్ బోర్డు అభ్యంతరాలే ఈ నేమ్ చేంజ్కి కారణమయ్యాయి. ఈ మూవీకి సెన్సార్ బోర్డుతో చాలా కాలంగా వివాదాలు నడుస్తున్నాయి. 2022లో సెన్సార్ బోర్డు క్లియరెన్స్ కోసం పంపినప్పుడు సినిమాలోని కొన్ని రక్తపాత దృశ్యాలు, సంభాషణలు, అలాగే టైటిల్ పైన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో బోర్డు 21 కట్స్ సజెక్ట్ చేసింది. చిత్ర బృందం వాటిని సవరించి సినిమా పేరును పంజాబ్ 95గా కూడా మార్చింది. అయినా బోర్డు మళ్ళీ 127 కట్స్ సూచించడంతో మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ మార్పులు చేస్తే సినిమా అసలు కథ దెబ్బతింటుందని వాళ్ళు వాదించారు. ఈ కాపీరైట్, సెన్సార్ పోరాటం కారణంగా సినిమా విడుదల దాదాపు 3 ఏళ్లకు పైగా ఆలస్యమైంది. ఇక 1991-95 మధ్య పంజాబ్లో జరిగిన హింస, పోలీసు చర్యలపైన వివాదాస్పదంగా చిత్రీకరించడంతో బోర్డు అభ్యంతరం తెలిపింది. ఈ వివాదం జరుగుతుండగానే ఈ నెల 3న ఈ చిత్రం ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండానే G5 ఓటీటీలో సత్లుజ్ పేరుతో స్ట్రీమింగ్కు వచ్చింది. అయితే 2 రోజులకే అంటే జూలై 5 నాడే ఈ మూవీ దేశంలోని G5 ప్లాట్ఫామ్ నుంచి తొలగించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలతోనే ఈ సినిమాను ఓటీటీ నుంచి తొలగించినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఐటీ రూల్స్ 2021 ప్రకారం భద్రతాపర అంశాలను కానీ బాధ్యతాయుతమైనటువంటి నియమ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఓటీటీ కంటెంట్ ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పరిధిలోకి రాదు. అయితే ఐటీ చట్టంలోని డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్స్ రూల్స్ 2021 పార్ట్ 3 కిందకి మాత్రం వస్తాయి. అందుకే సెన్సార్ బోర్డు సూచనలు పక్కన పెట్టి కొత్త టైటిల్తో ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి విడుదల చేయడం అనేది ప్రభుత్వ దృష్టికి వచ్చిందని చెప్పి అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ తొలగింపు పైన G5 ప్లాట్ఫామ్ స్పందిస్తూ ప్రస్తుత వివాదాల వల్ల తాత్కాలికంగా స్ట్రీమింగ్ నిలిపివేస్తున్నాము అని ఒక ప్రకటన చేసింది. ఇక ఇండియన్ ఆడియన్స్ కోసం మళ్ళీ అందుబాటులోకి తెచ్చేందుకు కూడా చట్టపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని కూడా తెలిపారు. అయితే అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా లాంటి అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం G5 గ్లోబల్లో ఈ సినిమా ఇప్పటికీ స్ట్రీమింగ్ అవుతుంది. స్వదేశంలో అందుబాటులో లేని ఈ సినిమా విదేశాల్లో స్ట్రీమింగ్ అవుతుండడం అనేక చర్చలకు కూడా దారి తీస్తుందనే చెప్పాలి. ఇప్పుడు సత్లుజ్ సినిమా వివాదం, దాని భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. పంజాబ్లో కొన్ని రాజకీయ పార్టీలు, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ కూడా ఈ సినిమాను విడుదల చేయాల్సిందే అని చెప్పి పట్టుబడుతున్నాయి. చిత్ర బృందం కూడా సత్లుజ్ను విడుదల చేయాలంటే థియేటర్, ఓటీటీ రూల్స్ పాటించాలని అధికారులు చెప్తున్నారు.
దుల్జిత్ దోసాంజ్ కూడా ఎలాంటి కట్స్ లేని ఒరిజినల్ వెర్షన్ను ఓటీటీలో విడుదల చేశారని, ఒక్క కట్ ఉన్నా తాను ఈ సినిమాను ప్రమోట్ చేసేవాడిని కాదని చెప్పి కూడా గతంలో తెలిపారు. ఇక మానవ హక్కుల ఉద్యమకారుడు జస్వంత్ సింగ్ కల్లా కథను తెరకెక్కించిన ఈ చిత్రం ఆనాటి పంజాబ్ పరిస్థితులను, అదృశ్యమైన వేల మంది ప్రజల విషాదాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిందని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ వివాదం ఎక్కడ ముగుస్తుంది? సత్లుజ్ మళ్ళీ ఇండియన్ ఓటీటీలో అందుబాటులోకి వస్తుందా అనేది వెయిట్ చేసి చూడాలి. మొత్తంగా సత్లుజ్ చిత్రం కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా పంజాబ్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయాన్ని, మానవ హక్కుల పోరాటాన్ని గుర్తు చేస్తోంది. సెన్సార్ బోర్డు ఆంక్షలు, ప్రభుత్వ ఆదేశాలు, ఓటీటీ ప్లాట్ఫామ్ నిర్ణయాలతో ఈ చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఓటీటీ కంటెంట్ను సంబంధించి మరింత స్పష్టమైన నియమాలు రావాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఇది కేవలం సత్లుజ్ వివాదం మాత్రమే కాదు, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రభుత్వ నియంత్రణ మధ్య నిరంతరం జరిగే ఘర్షణకు ఇదొక ఉదాహరణగా చెప్పాలి.